సమస్యలు పరిష్కరించాలని కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ వివోఏలు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మెకు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపారు. సమ్మె శిబిరానికి వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలీచాలని గౌరవ వేతనం చెల్లించి ఐకేపీ వివోఏలతో వెట్టి చక్రీ చేయించుకుంటుందని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇచ్చే డబ్బులు ఏ మేరకు సరిపోతాయని, ప్రభుత్వానికి అసలు సోయి ఉందా అని ధ్వజమెత్తారు. కనీస వేతనం 26,000 చెల్లించి వారిని సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, 10 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తింపజేయాలని, ఇతర న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలని అన్నారు. తన వంతు తక్షణ సాయంగా వారికి 25,000 రూపాయలను ప్రకటించారు. ప్రభుత్వం దిగుచి డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగించాలని తాను అండగా ఉంటానని చెప్పారు. ఆ 3,900 ప్రభుత్వం కేసీఆర్ గాని ఎవరు గాని వాళ్ళ జేబుల నుంచి ఇవ్వట్లేదు. మనం కట్టిన ట్యాక్సుల నుంచి ఇస్తున్నారు, మనం కట్టినటువంటి పన్నుల నుంచి ఇస్తున్నారు, మనం కట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి, జీఎస్టీ నుంచి ఇస్తున్నారు. ఆపద్దు, మేము మద్దతుగా ఉంటాం. ఈసారి ఎలక్షన్లలో ఐకేపీ విఏఓ ఉద్యోగులకి ప్రభుత్వాన్ని నిలబెట్టడమే కాదు, సంబంధం లేదు. అన్ని పార్టీలు మద్దతు పలకాల. ఏ పార్టీ అయినా మనకు జెండా లేవు, ఎజెండా లేవు. ప్రజల సంక్షేమం లేని పార్టీలు ఒక పార్టీలా జెండాలే మనల్ని ఆపుతున్నటువంటి, మన మధ్యలో విభజన రేఖ గీస్తుంటే అటువంటి పార్టీల ఎజెండాలని పక్కకు పెడదాం, బలబలి పోరాడదాం. మీకోసం నేను బలంగా మద్దతు తెలుపుతున్నా. మీ డిమాండ్ల సాధన కోసం మీ సంఘాలు ఏం చెప్పినా కూడా ఆ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి. మిమ్మల్ని కూడా సెల్ఫ్ ఉద్యోగులుగా రికగ్నైజ్ చేయాలని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. పోలీసు బూట్ల చప్పుడు చూపించి భయపెడతాయి, పోలీసు లాఠీ దెబ్బల చప్పుడు చూపించి భయపెడతాయి. ఆ భయానికి